డైలీ టేస్ట్ ది డైలీ. ఇక ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికై నూతన జేఏసీ ఏర్పాటుకు కార్మిక నాయకులు పిలుపునిచ్చారు. గతంలో ఉన్న అన్ని సంఘాలు పనిచేయడం కోసం 7 సంఘాల జేఏసీలు రద్దు చేసుకుని తిరిగి నూతన జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ నెల 26న జరిగే సమావేశానికి అన్ని కార్మిక సంఘాలు హాజరు కావాలని కోరారు. అదే రోజు అన్ని సంఘాల నాయకులతో కలిసి నూతన జేఏసీ ఏర్పాటు చేసి జరుగుతుందని తెలిపారు. ఇక కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కలిసి వచ్చే అన్ని సంఘాలతో జేఏసీ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని నాయకులు థామస్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో అన్ని యూనియన్లు కలిసి విస్తృత స్థాయిగా చర్చించడం జరిగింది. జేఏసీ ఏర్పడాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా జటిలమైన సమస్యలు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని పరిష్కారం చేయాలని చెప్పి, అట్లాగే ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీ ఉద్యోగులు వాటిపై పనిచేయాలని చెప్పి, అట్లాగే అవుట్ సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ చేయడాన్ని సంపూర్ణంగా ఎత్తివేసి రిక్రూట్మెంట్ విధానం మరి పర్మనెంట్ గా చేయాలని చెప్పి చేయడం జరుగుతా ఉంది. ఎంటీడబ్ల్యూ యాక్ట్ ని అమలు చేయాలని చెప్పి, పెరిగిన విపరీతమైన పనిభారంతో కార్మికులు చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో, నిర్బంధంలో పనిచేపిస్తుంది యాజమాన్యం. కాబట్టి ఇవాళ వాటి నుంచి మరి పనిభారం తగ్గించి ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరడం జరుగుతా ఉంది. ఆర్టీసీలో నియామకాలు రెగ్యులర్ ప్రాతిపదికన